ఈరోజు స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు, పద్మశాలి సోదర సోదరీమణులకు మరియు పెద్దలకు, యువకులకు, చిన్నారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఏదైతే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు స్వతంత్ర పోరాటంలో భరతమాత సంఖ్యలు తెంచడానికి, స్వతంత్ర ఉద్యమంలో ఫిట్ ఇండియా మరియు వందే మాతరం అనేక స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొని ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ప్రజలపైన జరుగుతున్న దాడులకు మరియు తెలంగాణ ప్రజలపైన జరుగుతున్న అఘాయిత్యాలకు ఎదురొడ్డి ఉద్యమాలు చేసి, ఏదైతే నిజాం నవాబు సంఖ్యలలో జైల్లో ఉన్న నాయకులకు అండగా నిలిచిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన పద్మశాలి మరియు చేనేత కార్మికులకు సహకార సంఘాలు ఏర్పడటానికి, ఆ సహకార సంఘాల్లో వాళ్ళందరినీ కూడా సభ్యులుగా మరియు సహకార సంఘాల అభివృద్ధికి తోడ్పట్టిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. హైదరాబాద్ నగరంలో మూసీ నది ఎప్పుడైతే ఉప్పొంగిందో సుమారు 220 కిలోమీటర్లు సైకిల్ యాత్ర మరియు పాదయాత్రతోటి ప్రజలను ఆదుకున్న మహోన్నత వ్యక్తి. ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసి తెలంగాణ సాధన కొరకు తన మంత్రి పదవిని తృణప్రాయంగా రాజీనామా చేసిన వ్యక్తి. 96 సంవత్సరంలో, ఆయన 96 సంవత్సరాల వయసులో చలిలో ఢిల్లీలో ఆయన తెలంగాణ కోసము ఆ ఉద్యమంలో పాల్గొన్న మహోన్నత వ్యక్తి. ఆయనకు గుర్తింపుగా గత ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం కూడా పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆయనకు గౌరవంగా, గుర్తింపుగా ఒక పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఒక్కసారి ఆయన జయంతి సందర్భంగా పద్మశాలి సోదర సోదరీమణులకు, ఇందూరు నగర ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై.